తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా పెద్ద పెద్ద పీఠాధిపతుల దగ్గరికి మనం దర్శనానికి వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళని ముట్టుకోనివ్వరు. అవునండి. కదా సార్, ఆపుతారు, ముట్టుకోవద్దు, అందున పాదాలని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు అని చెప్తారు కదా సార్. సో అలా ముట్టుకోకుండా ఉండడానికి అంటే ఎందుకు ఎవరిని అలా ముట్టుకోనివ్వరు? పాద నమస్కారం టచ్ చేయకూడదు అని కూడా చెప్తారు. ఎవరిని కూడా, అసలు పీఠాధిపతులే కాకుండా ఎవరిని కూడా పాదాలని ముట్టుకోవద్దు అని అంటారు. అట్లాగే నిత్య దైనందిన జీవితంలో కూడా మనకంటూ ఒక ఆరా ఉంటుందనేది మనకు తెలిసినటువంటి విషయమే. సో మరి ఎవరిని పడితే వాళ్ళని అలా తాకటము ఇట్లా సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇంటెన్షనల్ గా తాకటము అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు అలా ముట్టుకోవడం అనే దాని గురించి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఇదేదో అంటరాంతనం కాదు. ఎందుకంటే పొరపాటున ప్రజలు అలా అనుకోగలరు, నన్ను ముట్టుకోవద్దు అంటారని. కాదు. ఎందుకంటే ఆ క్లారిటీ ఫస్ట్ మీకు ఇస్తున్నాను. కొంతమంది అలా అనుకునే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎందుకు పెద్ద పెద్ద మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక దీంట్లో ఉండే వాళ్ళని ఎందుకు ముట్టుకోవద్దు అంటారంటే, ఇది చాలామందికి అర్థం కాని విషయం. ఎనర్జీ రావడం కాదు, ఆ ఎనర్జీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి బ్లడ్ తగ్గిందండి, సేమ్ బ్లడ్ గ్రూప్ వస్తే మంచిది, డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ వస్తే వెంటనే విత్ ఇన్ సెకండ్ చనిపోతాడు. ఎనర్జీ కొంతమందికి కొన్ని వాతావరణాలు పడవు. ఆ వాతావరణం నాకు పడదండి అంటాం, ఆ వాటర్ నాకు పడలేదండి అంటాం. ఏంటి నీ లోపల ఒక నీళ్లు పడే యోగం ఉంది, ఒక నీళ్లు పడంది ఉంది నీ శరీర తత్వంలో. అలాగే కొన్ని వాతావరణాలు పడే ఉన్నాయి, పడని ఉన్నాయి. నీకు రక్తం ఎర్రగా కనబడ్డా సేమ్ రక్తం పడట్లేదు. ఎందుకు అంటే కొన్నిటిని నీ బాడీ, నీ సోలు తీసుకోగలుగుతుంది, కొన్నిటిని తీసుకోలేదు. అలాగే ఉపాసన చేసేటువంటి ఉపాసకులు వాళ్ళు ఏ ఉపాసన చేశారో మనకు తెలియదు. కొన్ని తీవ్రమైన ఉపాసనలు కొన్ని ఉంటాయి. ఇలా నువ్వు దండం పెట్టుకోగానే ఆ ఎనర్జీని పాస్ అవుతుంది. ఒక్కోసారి నీకు అది కనెక్ట్ అవ్వకపోతే నీలో ఇబ్బంది వస్తుంది. ఎవరైతే ఏదైతే ఉపాసన చేస్తారో ఆ ఎనర్జీ ఏదైనా వాళ్ళ విద్యలన్నీ కూడా వాళ్ళ పాదాల్లోకి చేరుతాయి. అందుకే పాదాలకు నమస్కారం చేసుకుంటారు ఎవరైనా కూడా. అయితే దూరంగా ఉండి పాదాలకి దూరంగా ఉండి నమస్కారం చేసుకోవాలి, ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు? వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో తెలియదు, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. ఒక్కొక్కసారి ఆ యొక్క ఎనర్జీ వీళ్ళు తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళొచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు వీళ్ళు అనే భావనతో తప్పితే అదేదో తప్పని కాదు అక్కడ. అంటే వీళ్ళు ఆ ఎనర్జీని ఇప్పుడు హై టెన్షన్ వైర్లు అంటే ముట్టుకుంటాము పోయి. అవును, వర్క్ చేసేవాడు దాని గురించి తెలిసిన వాడు మాత్రమే వెళ్ళి దాన్ని మనం ముట్టుకోగానే నాకేమనిపించలేదు అంటే అది నీకు కనిపించేవన్నీ బయటికి కనబడవుగా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎక్కడ కనబడింది? అది ఇదే తాండవం వేస్తుంది అన్నారు, ఎప్పుడు చేస్తోంది ఆ తాండవం. అదేంటి వాళ్ళకి ఎంటర్ అయిపోయింది, వాడిని ఇబ్బంది పడుతుంది తర్వాత. అలాగే ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఒకసారి నీకు కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ కనెక్ట్ అయిపోయిన ఎనర్జీతో నువ్వు బాగా స్పిరిచువల్గా ఉంటే పర్లేదు. అంటే రోజు నిత్యానుష్ఠానం ఉంది, రోజు నువ్వు పూజాది కార్యక్రమాలు చేస్తున్నావు, నిత్యార్చన చేసుకుంటున్నావు, పంచోపచారాలు పూజ చేస్తున్నావు, కొన్ని గంటల తరబడి గాయత్రి వేసుకున్నావు, దట్ ఈస్ డిఫరెంట్, నీకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో తర్వాత వెళ్ళి దాంట్లో ఏమాత్రం నీ మనస వాక్కు పరంగా నీ ఆత్మపరంగా నువ్వు చేసే దోషాలకి ఈ ఎనర్జీ కనెక్ట్ ఇదవ్వదు. దీనివల్ల నువ్వు ఒక్కొక్కసారి ఇబ్బంది పడవచ్చు. ఆ భావన చేత ముట్టుకోవద్దు అంటారు. దూరం నుంచి దండం పెట్టుకోండి అని చెప్తారు, అంతకుమించి ఏం లేదు. కొంతమంది ఏంటంటే ఇంకా ప్రేమతో అభిమానంతో వచ్చి కాళ్ళ మీద పడిపోతుంటారు, ఏమనలేము. అందుకే ఏం చేస్తారు చాలామంది, కృష్ణార్పణం అంటాం. ఎందుకంటారు అంటే ఇది ఎనర్జీ అనవసరంగా వాడికి ఇబ్బంది కలగకూడదని అది కృష్ణుడికి అర్పించేస్తారు, అప్పుడు ఎఫెక్ట్ రాదనే భావనతో. అండ్ కాళ్ళ మీద పడిన వాళ్ళు కూడా మనకేం అహంకారం రాకూడదు, కాళ్ళ మీద పడిపోతున్నారు అనే అహంకారం రాకుండా ఉండాలంటే స్వామివారికి అర్పించాలి. ఇంకోటి ఏంటంటే ఎవరి కాళ్ళ మీద ఎందుకు పడతారంటే వాళ్ళ యొక్క విద్వత్తు, కరెక్ట్, వాళ్ళలో ఉన్న సరస్వతికి, వాళ్ళలో ఉండేటువంటి విద్యకి నమస్కరిస్తారండి, వాళ్ళకి కాదు. అంతే సార్, సరస్వతి పొందే వైభవం. అప్పుడు వెంటనే అమ్మ నీకు వస్తున్నాయి ఇవన్నీ నీకు చెందుతాయని అమ్మవారికి షిఫ్ట్ చేసి వెంటనే పంపించేసారు. మన దగ్గర పెట్టుకోకూడదు డబ్బులు. కోటీశ్వరుని ఎవడు దండం పెట్టాడు,
సరస్వతి ఉన్నవాడినే దండం పెడతారు. ఎగ్జాక్ట్లీ కోటీశ్వరుడు కాలు పట్టుకోవాలి, సెకండ్ ఇస్తాడు వాడికి వెళ్ళి, ఎందుకు పట్టుకుంటారు? సార్ అంటాడు, నమస్తే ఇంకా అంటాడు. వాడిని చూసి తిట్టుకుంటారు కూడా, ఏం చేసింది సంపాదించాడు. అంటే కొంతమందిని కొంతమందిని అందరినీ అనట్లేదు, ఎందుకంటే న్యాయంగా సంపాదించే వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఉంటారు, కానీ వాళ్ళకి ఏమి వాళ్ళు దండం పెట్టరు కదా సార్. కాకపోతే కొంచెం పెద్ద ఆఫీసరు కబ్బో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఇవి వేరు. కానీ అంటే మీకు భక్తి భావన కలగదు. ఇప్పుడు కోటీశ్వరుని చూస్తే భక్తి భావన ఏం కలగదు కదా. సరస్వతి ఉంటే డబ్బులు ఉన్నాయి, అబ్బో బాగా డబ్బులు ఉన్నాయని మీరు అన్నట్టుగా కొంచెం తేడాగా కనుక సంపాదిస్తే అబ్బాయి ఏం చేసి సంపాదించాడు అనే టాక్ కూడా వస్తుంది, రాదనట్ల. కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరూ అలా ఉండరు, కొంతమంది పాపం కష్టపడి కూడా సంపాదించారని కూడా మనం ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ప్రతి ఒక్కరిని అలాగే అనుకుంటే వాడికి ఏంద్రా ఈ తలకాయ నొప్పి అనుకుంటాడు. కరెక్ట్ సార్. కానీ సరస్వతి ఉన్న వాళ్ళకి మాత్రం సరస్వతి దేవి ఇంకా అల్టిమేట్ ఇంకా సరస్వతి దేవి అల్టిమేట్. అద్భుతం సార్. విద్య ఉండాలి ఒకటి, మన దగ్గర విద్య ఎనర్జీ ఉండాలి ఫస్ట్, దాని తర్వాత డబ్బుకి ప్రాధాన్యత. ఎప్పుడు కూడా మీకు డబ్బు ఉండొచ్చు, పోవచ్చు, ఎవడైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఎవరైనా కబ్జా చేయొచ్చు, కానీ ఇవి సరస్వతిని కూడా పట్టుకుపోలేడు. అవును, ఇంకా పంచుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అద్భుతం సార్. అయితే ఇది పీఠాధిపతులకి ఇట్లా ఉపాసన, మీలాగా ఉపాసన మార్గంలో ఉన్న వాళ్ళకి. నిత్య దైనందిన జీవితంలో మన ఫ్రెండ్స్ అనో లేకపోతే మన కలీగ్స్ అనో ఉంటూనే ఉంటారు కదా, షేక్ హ్యాండ్స్ ఇవ్వటము ఇట్లా రకరకాలుగా ఉంటాయి. షేక్ హ్యాండ్ ఇస్తే కూడా కొన్ని కోట్ల బ్యాక్టీరియా అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది షేక్ హ్యాండ్ కాదు, నమస్కారం చేసే సంస్కృతి. సో ఇట్లా కూడా ఒకసారి చెప్పండి సార్, ఇట్లా టచ్ చేయటం అనేది ఎంతవరకు? అంటే మనది ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వము, నమస్కారం ఎందుకు చేస్తాము అంటే, ఒకటి జ్యోతిష్ శాస్త్రపరంగా థర్డ్ హౌస్ అండి ఇది. చేతులు ఇది మూడో భావం. మూడో భావంలో జ్యోతిష్ శాస్త్రంలో ఏముంటాయి? పౌరుషము, పరాక్రమము, దారిద్రము, కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు, దారిద్రం కూడా థర్డ్ హౌస్ లోనే ఉంటుంది. దారిద్రము ధైర్యము రెండు ఉంటాయి, అందుకే ధైర్యం లేనివాడికి దారిద్రం ఉంటుంది. కరెక్ట్. ధైర్య సాహసే లక్ష్మి వస్తుంది. ఓకే, సో అందుకని థర్డ్ హౌస్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రెండు చేతులను ఇట్లా ఒకసారి చేసి నమస్కారం చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, క్యాన్సిలేషన్ అయిపోతుంది దారిద్రం. నువ్వు నమస్కారం చేసుకుని దారిద్రం క్యాన్సిలేషన్ అయిపోతుంది. రెండు థర్డ్ ఇస్తే ఏమవుతుంది, వాడి వీడి దరిద్రాలు చుట్టుకుంటాయి. ట్రాన్స్ఫార్మింగ్ కదా. అయితే నేను అనేది ఏంటంటే, ఇది వెస్ట్రన్ కల్చర్, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతా కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా నమస్కారం చేస్తున్నారు. అవును సార్. అయితే ఇక్కడ ఎందుకు నమస్కారం చేయాలి ఏమిటి అంటే, మీరు గమనించండి. అంటే నేను మీకు ఇప్పుడు చెప్తున్నానని ఒక్కసారి మీరు మీ తల్లిదండ్రులకో లేకపోతే మీ గురువులకో లేకపోతే మీరు ఒక దేవత అనుకోండి, ఏదైనా ఆలయానికి వెళ్ళి ఇలా నమస్కారం పెట్టి చూడండి. ఒక్క 2 నిమిషాలు పెట్టుకుని అలా ఉండండి. మీ మనసులో ఉండే ఇది చాలా మటుకు మార్పు వస్తుంది. భయంతో ఉన్నారు, నమస్కారం చేసుకుని అలా ఉండండి, భయం పోతుంది. ఎందుకంటే దారిద్రము, భయము, ధైర్యము ఇవే చేతులు కదా, థర్డ్ హౌస్ కదా, కలుస్తున్నాయి కదా, ఎనర్జీ డిఫరెంట్గా మారుతుంది అక్కడ. ఎంత ఉంది సార్ దీని వెనక? ఇలా అనడం వల్ల చాలా ఉంది, కానీ ఇలా ఎందుకంటారో తెలియదు చాలా ఉంది. కరెక్ట్. ఇలా అనటం వల్ల ఏమీ లేదు, ఇలా అనడం వల్ల అంటే నీ చెయ్యి కలిసినప్పుడు ఎనర్జీ అనేటువంటిది ఒక ఇది మీ ఆరా ఇది పెరుగుతుంది ఇట్లా పెట్టుకున్నప్పుడు. అందుకని ఇలా నమస్కారం చేయాలని చెప్తారు మన వాళ్ళు. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. నిజంగా ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా అద్భుతంగా మాకు తెలియజేస్తారు సార్. డెఫినెట్గా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.